మల్లేశ్వరి గారు ఒక నిమిషం సంపత్ గారు మాట్లాడతారు. ఏంటి సంపత్ గారు? మల్లేశ్వరి గారు కొద్దిగైనా ఏంటంటే అమ్మా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి అన్ని తెలుసు, ప్రజలకి ఎవరెవరికి అందుతున్నాయో అన్ని చూస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చెల్లెలకి న్యాయం చేసేదానికి కూటమి ప్రభుత్వం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి చెల్లులకి న్యాయం చేసేదానికి కూటమి ప్రభుత్వం పెద్దలు పనిచేస్తున్నారు. రెండోది, మనలాగా మన తల్లులకో మన చెల్లెలకో న్యాయం చేయలేని వ్యక్తి ఇతరుల గురించి మాట్లాడతారంట. రెండోది, ఇంకో విషయం, మీరు విందాం మల్లేశ్వరి గారు, విందాం మల్లేశ్వరి గారు, ప్లీజ్ వెయిట్ విందాం మల్లేశ్వరి గారు చెప్పండి. అమ్మా, ఎప్పుడు కూడా ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత ఒక విశ్లేషణ చేసుకోవాలా. ఈ రాష్ట్రంలో మనం ఎందుకు ఓడిపోయాము, మనకి ఎందుకు ప్రజలు దూరం అయ్యారు, అవతల వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అని ప్రతి పార్టీలు, ఒక రాజకీయ పార్టీలు ఓటమి తర్వాత విశ్లేషించుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళు విశ్లేషించుకోరమ్మా. ఎదుటి వాళ్ళ మీద నిందేసేసి కడుక్కుందాం. మనం ఏం చేసాం, మనం ఏమన్నా డిఎస్సీలు ఇచ్చామా, లేదా మనం ఏమన్నా మద్యపాన నిషేధాలు, మనం కూడా 100 చెప్పి మేం చేయలేం. కానీ ఇక్కడ ఏంటంటే చెప్పినట్టు చేస్తుంటే మీ ఆక్రోషం, మీ బాధ మీరు వెళ్ళగొచ్చండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూర్చున్న విమర్శించాలనుకుంటే నువ్వు కూడా కుర్చీలో కూర్చోడు. జగన్మోహన్ రెడ్డి కుర్చీలో కూర్చోనక అసెంబ్లీలో రాక పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పులివెందుల పడిపోయాలని ప్రజలు మీ జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టారు. ఇంకా ఏ మొత్తం వ్యక్తులు మాట్లాడతారు, మాట్లాడేటప్పుడు కొద్దిగా తెలుసు మాట్లాడండి. మీకు తెలియకుండా ఏంటంటే మాట్లాడేసి ఏదో పేస్టులు తీసుకొచ్చి చేయండి. ఒక్క నిమిషం మల్లేశ్వరి గారు వినండి. ఏదో నోరు ఉంది కదా, మేమేదో చెప్పాం కదా, స్క్రిప్ట్ ఇచ్చారు కదా, చదవడం కాదు. ఎంత ఖర్చు పెడుతుందో తెలుసుకొని మాట్లాడతాలే. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కాదు. మీకేదో స్క్రిప్ట్ ఇస్తారా, చదువు మరి చదువు వెళ్ళిపో. మమ్మల్ని రాష్ట్ర ప్రజలకి లబ్ధిదారులకి తెలుసు ఏం జరుగుతుందో. మీకు కళ్ళల్లో కమోదులుగా మూడ్స్గా ప్రవర్తిస్తున్నారు కాబట్టి చింతనిచ్చుకుంటున్నారు. తెలిసి తెలియకుండా మాట్లాడితే సరిపోదు. ఎంత ఇచ్చావో ఏ బడ్జెట్ ఎంత ఇచ్చావో చెప్తా. ఎంత ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలిసినట్టు మాట్లాడతావు. నీ పనికి ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తి ఒక్క నిమిషం వినమ్మా, విను ముఖ్యమంత్రి స్థానం ఒక వ్యక్తి చెప్పండి. దాన్ని తక్కువ ముఖ్యమంత్రి స్థానం సంపత్ గారు వాయిస్ క్లియర్ గా లేదు. సంపత్ గారు వాయిస్ క్లియర్ గా లేదండి, బ్రేక్ అవుతుంది. ఒక్కసారి మళ్ళీ మీరు లాగిన్ అవ్వచ్చు. రైట్, మరింతగా విశ్లేషణ చేద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్ us.